ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని, జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత ఈ విలీనం ఉంటుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తారన్న హరీష్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది. సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అనేటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇక కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం అంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే ఆయన ప్రత్యేకంగా రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని, దీనికి సంబంధించి తేదీలు కూడా ఖరారైనట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజేష్ వివరాలు అందిస్తారు. రాజేష్, మొత్తానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింతగా స్పీడ్ పెంచింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఆధారంగా ఇక మీద తెలంగాణలో స్పీడ్ పెంచాలి, జాతీయ సమైక్యత పాఠాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ వివరించాలని చెప్పేసి స్పీడ్ పెంచిన నేపథ్యంలో కాసేపు బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య స్నేహపూర్వక ఒప్పందం కుదిరింది. త్వరలో ఈ రెండు పార్టీలు కూడా ఒకటి కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విలీనం కాబోతుంది. దీనికి సంబంధించిన డేట్ కూడా ఫైనల్ అయినట్లు ఆయన కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా విలీనం చేయబోతుంది. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాబోతున్నారు. దీనికి సంబంధించిన అంతర్గత సమావేశాలన్నీ కూడా ముగిశాయి. ఇప్పటికీ ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఈ అంశంలో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఇక మీద తెలంగాణలో మేమంతా కూడా కలిసి పనిచేయబోతున్నామంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణ అంటూ ఎన్వీఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి ఉంది. గతంలో కూడా చాలా సార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటూ చాలా సందర్భాల్లో బీజేపీ ఆరోపణలు చేసింది. అదేవిధంగా బీజేపీకి కాంగ్రెస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉందంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు కలిసి ప్రభుత్వం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎన్వీఎస్ ప్రభాకర్ చేసినటువంటి ఆరోపణలు కాస్త బలం చేకూర్చినట్టయితే, ఎందుకంటే గత కొద్ది రోజులుగా తెలంగాణలో పాలన స్తంభించింది. ప్రభుత్వం అనుకున్న స్థాయిలో వెల్ఫేర్ స్కీమ్స్ ముందుకు తీసుకుపోవట్లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి స్వతహాగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయింది. తెలంగాణలో పూర్తి స్థాయిలో వెల్ఫేర్ స్కీమ్స్ ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలించే దమ్ము ధైర్యం లేనప్పుడు వదిలేస్తే మేము అధికారంలోకి వస్తామంటూ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దాని కౌంటర్ గా కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక మీద తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో రాబోతుంది. ఈ మేరకు విలీనం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా డిసైడ్ అయింది. దానికి సంబంధించిన డేట్ కూడా అఫీషియల్ గా ఖరారైందంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి రాజేష్? ఎందుకంటే బీఆర్ఎస్ లో ఆ నాయకత్వం మధ్య లుకలుకలున్నాయి, అసంతృప్తిగా ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి బయటకు వచ్చి అలాంటిదేం లేదు, కేసీఆర్ మాట శాసనం, ఆయన బాటలో నడుస్తాం అని చెప్పి ఒక పక్కన ఆయన మాట్లాడటం, ఇంకొక పక్కన ఎన్వీఎస్ ప్రభాకర్ ఏమో అది విలీనం అయిపోతుంది, వాళ్ళిద్దరు ఒకటని చెప్పడం, అంటే ఏదైనా ఒక వ్యూహం ఉందా ఒక్కొక్కరు ఇలా మాట్లాడటంలో? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ యాజ్ యూజువల్ గా ప్రజలకు అందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే
ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి కోర్టు ఉంటే గ్యారంటీస్ కావచ్చు, వాటికి అనుకున్నటువంటి సబ్ గ్యారంటీస్ కావచ్చు, ఇవి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలుకు నడుచుకున్న పరిస్థితి కనిపించట్లేదు. మొన్న కూడా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి వెళ్ళేటువంటి సమయంలో కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో అప్పల రాష్ట్రంగా చేశామని చెప్పేసి పదే పదే కాంగ్రెస్ పార్టీ బదనాం చేయడం మానేసి ప్రత్యామ్నాయ మార్గాల వైపు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించి ఏదైతే ఎన్నికల హామీలో ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలను యాజ్ గా అమలు చేయకపోగా గడిచిన ప్రభుత్వం మీద పదే పదే నెపం వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కావాలనేటువంటి అంశాన్ని పదే పదే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో రాజకీయంగా తమకు అనుకూలంగా మలిచినటువంటి భాగంలో వ్యూహాత్మకంగానే భారతీయ జనతా పార్టీ మెదులుతుంది. దానికి భిన్నంగా ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి భౌగోళికంగా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇతరత్ర అంశాల పట్ల అంతో ఎంతో బీఆర్ఎస్ పార్టీకి అవగాహన ఉంది. 10 ఏళ్ళు ఆ పార్టీయే పూర్తి స్థాయిలో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నడిపించిన పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వానికి సరైనటువంటి ముందు చూపు లేకపోవడం వల్ల ఇటువంటి తరహా ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని రాజకీయంగా మలుచుకోవడం కోసం మాత్రమే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కాస్త స్పీడ్ పెంచారు. దాంతో పాటుగా కవిత కూడా ఎక్కువగా స్పీడ్ పెంచి కాంగ్రెస్ పైన కౌంటర్ అటాక్ దిగే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్. వైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది. సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా. ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి